హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హంసకళ మీడియా ప్రేక్షకులకు నమస్కారం. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. ఇక వృశ్చిక రాశి వారి యొక్క వారఫలాలు తెలుసుకుందాం. 28 జూన్ 2026 ఆదివారం నుంచి 4 జూలై 2026 శనివారం వరకు వృశ్చిక రాశి వారి యొక్క వారఫలాలు చూసుకున్నట్లయితే జన్మరాశిలో చంద్రుడు, అర్ధాష్టమ రాహు, పంచమ శనైశ్వరుడు, సప్తమ కుజుడు, అష్టమ రవి, భాగ్యస్థిత బుధ గురు శుక్ల సంచారం, దశమ కేతు యొక్క సంచారం. ఇక వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ రాహు సంచారం వల్ల ప్రయాణాలు అత్యధికంగా పెరుగుతాయి. శ్రమ, అలసట, ఒత్తిడి భారం, మానసిక అనిశ్చిత, రుణ సంబంధితమైన విషయాల్లో కాస్త ఒత్తిడి వల్ల ఎక్కువ ఆలోచన, మరి వృత్తి ఉద్యోగ సంబంధితమైన విషయాల్లో కొంత ఖర్చు స్థానం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తుంది. కాబట్టి ఇక వ్యాపార విషయాల్లో, వృత్తి విషయాల్లో, ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడుల రంగాల్లో ఉండేటువంటి వారికి కొంత ఆలోచన చేసి ప్రణాళికతో ముందుకెళ్ళండి. ఆర్థికపరమైనటువంటి ప్రణాళిక ఖచ్చితమైన అవసరం వృశ్చిక రాశి వారికి ఉంటుంది. ఇక అష్టమ రవి సంచారం వల్ల ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత జాగ్రత్తలు, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, అకాల భోజనం, ఆలస్యమైన నిద్ర, మరి ఈ రాశి వారికి కొంత అష్టమ రవి యొక్క దోష పరిహారార్థం ఈ రాశి వారికి గతంలో జరిగిన నష్టాల్ని పునరావృతి కాకుండా చూసుకునే ప్రతి ప్రయత్నంలో కొంత ఆలోచన, మానసిక అధైర్యం నుంచి కొంత ఉపశమనాన్ని పొందుతారు. కాబట్టి ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో అన్నింటా శుభయుక్తమైనటువంటి పరిస్థితులు వృశ్చిక రాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ పాటించండి. అనవసర హామీలు ఇవ్వకండి. అనవసరమైనటువంటి వాగ్వాదాల వల్ల మానసిక అనిశ్చిత వాతావరణం పెరుగుతుంది. ప్రతి ప్రయత్నంలో ఒక దైవిక బలంతో ముందుకెళ్తారు. అయితే ఈ రాశి వారికి దశమ బృహస్పతి యొక్క సంచారం వల్ల గురువు యొక్క దృష్టి మాత్రం చేత వృశ్చిక రాశి వారికి నష్టశాతం అనేది తగ్గేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మనం అనుకున్నటువంటి అన్ని విషయాల్లో గురుబలంతో వీళ్ళు ప్రతిరోజు దైవిక బలంతో ముందుకెళ్ళినట్లయితే వృశ్చిక రాశి వారికి నష్టం కలిగి నష్టం తగ్గి లాభాల స్థానంలో ముందుకెళ్లే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. విదేశీ ఉద్యోగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది. విదేశాల్లో స్థిరపడేటువంటి వారికి, గ్రీన్ కార్డు ప్రయత్నం చేసే వారికి కూడా ఈ వారం సానుకూలమైన ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతాయి. ఇక వృశ్చిక రాశి వారి ఈ వారంలో చేయదగిన పరిహారాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఆదిత్య హృదయాన్ని చదువుకోండి, సూర్య నమస్కారాన్ని చేసుకోండి, సూర్య ఆరాధన చేసుకోవటం వృశ్చిక రాశి వారికి శుభయుక్తమైన ఫలితాలు ఇస్తుంది. ఇక ఆరోగ్య విషయంలో, మానసిక అధైర్య విషయంలో ఒక మానసికమైనటువంటి బలాన్ని ఇచ్చేటువంటి సూర్య ఆరాధన వృశ్చిక రాశి వారికి అన్నింటా శుభయుక్తమైన ఫలితాలను ఇచ్చేటువంటి వారంగా ఈ వారం మనం చెప్పుకోవచ్చు.